ఇంగ్లీష్, జనరల్ ఈజీ, ఎస్ఐ, హిస్టరీ, పొలైటీ. ఆవిడ అంటే ఒక్కొక్కరు మల్టిపుల్ మనుషులు దొరక్కపోతే ఒకే వ్యక్తి ఏ పరీక్ష అయినా ఎవాల్యుయేట్ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, రఘురామ్ ఫ్రీలాన్సర్, పని లేకుండా ఉన్నాడు, అతన్ని ఎంగేజ్ చేసుకున్నారు. అతను మీరు చూస్తే 300 ఇంగ్లీష్ పేపర్ స్క్రిప్ట్ని అప్రాక్సిమేట్లీ 10% ఆఫ్ ది ఎవాల్యుయేటెడ్ స్క్రిప్ట్స్ ఫెయిలింగ్. అంటే ఆయన కూడా ఇష్టానుసారంగా వేసేయడం, ఒక లాజిక్, ఒక సబ్జెక్ట్, ఒక ఎవాల్యుయేషన్ ఏమీ లేకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇన్ సెవరల్ కేసెస్ అధ్యక్ష, మార్క్స్ వర్ రికార్డెడ్ ఇన్ ది సెకండ్ ఎవాల్యుయేటర్ కాలం without the involvement or participation of the designated second evaluator by decreasing or increasing. అంటే క్యాజువల్గా మార్కులు డిక్రీజ్ చేయడం, మార్కులు పెంచడం, సెకండ్ ఎవాల్యుయేటర్ పేరు పెట్టుకోవడం, ఇష్టానుసారంగా వాళ్ళు లేకపోయినా వీళ్ళే వేసేయడం, ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇది ఫస్ట్ అక్కడ జరిగింది అధ్యక్ష హైదరాబాద్లో. అది ఫస్ట్ ఎవాల్యుయేషన్. సెకండ్ ఎవాల్యుయేషన్ ఇది హైలాండ్, ఇది కూడా ఇల్లీగల్. హైలాండ్కి తీసుకుపోవడానికే వీలు లేదు. ఫస్ట్ హైదరాబాద్ తీసుకెళ్లారు, సెకండ్ ఐలాండ్కి తీసుకెళ్లారు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూసే అధ్యక్ష మధుసూదన్ రావు ఎండి క్యాంప్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అసెంబ్లీ కూడా బ్రాడ్కాస్ట్ చేశాడని 1924 ఆయన ఏజెన్సీకి ఇచ్చారు. ఈయన మొత్తం ఇది హ్యాండిల్ చేశాడు. నెక్స్ట్, రూల్ ప్రకారం 17 సీరియల్ నెంబర్ 9 ది కమిషన్స్ రెగ్యులేషన్ అండ్ రూల్స్ ప్రొసీజర్ ప్లేసెస్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ఎగ్జామినర్స్ విత్ ది ఏపీపీఎస్సీ చైర్మన్స్ అప్రూవల్ ఓన్లీ. ఇది కూడా సెక్రటరీ పంపించేశాడు. నెక్స్ట్, పేరా 32 పేజ్ 60 ఆఫ్ ది ఏపీపీఎస్సీ అఫీషియల్ మాన్యువల్ requires the confidential section to obtain the panel of examiners from head of the departments, universities, instead of the tabulation was carried by 66 unauthorized persons at Highland Resort, which is seized property in Agrigold, so and so. అంటే ఇక్కడ 66 మంది అనాథరైజ్డ్. నేను ఆ పేర్లు కూడా చెప్పాను. ఎవ్వరు దొరికితే వాళ్ళు తీసుకెళ్లారు, డైలీ కూలీలు తీసుకెళ్లారు. అలాంటివన్నీ చేసి మొత్తం ఎవాల్యుయేట్ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే క్లాసిఫికేషన్ రఫ్గా ఎగ్జామిన్ చేస్తే అన్ఎంప్లాయిడ్ 11, ప్రైవేట్ స్కూల్ టీచర్స్, ప్రైవేట్ కాలేజ్ లెక్చర్స్ 5, హౌస్ వైఫ్స్ 4, లేబర్, అగ్రికల్చర్ లేబర్, డైలీ లేబర్ 3, క్లరికల్, అసిస్టెంట్, టికెట్ ఇష్యూ జాబ్స్ 4, ఫ్లవర్ డెకరేటర్స్ 2, అటెండర్స్ 2, సెక్యూరిటీ గార్డ్ 1, సేల్స్ ఎగ్జిక్యూటివ్ జ్యువెలరీ షాప్లో 1, డ్రైవర్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ హాస్పిటల్, అండర్ సూపర్వైజర్ గాంధీ పార్క్. కొన్ని అనలైజ్ చేశాం. అనలైజ్ చేస్తే దిస్ ఇస్ ది సినారియో. అంటే ఏమనాలి, ఏం చెప్పాలి అనేది మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం. నెక్స్ట్, ఇక్కడ రూల్స్ ప్రకారం అధ్యక్ష సిఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, సిఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్లో ఎక్కడ కూడా ఫ్లూయిడ్ కరెక్షన్ ఉండకూడదు. ఏదైతే వైట్నర్ ఆర్ వైట్ కరెక్షన్ ఫ్లూయిడ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఆన్ ఓఎంఆర్ ఎవాల్యుయేషన్ స్లీప్స్. ఇవి మీరు చూస్తే 55 పైన సిఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కన్ఫర్మ్డ్ దిస్ డేటా కరెక్షన్ చేశారని. నెక్స్ట్, ఇక్కడ దశ ఏ ఎగ్జామ్ పేపర్ కూడా బయట పోకూడదు. ఒకటి, అది తప్పు. ఈయన తీసుకుపోయి ఆ ప్రైవేట్ ఏజెన్సీ క్యాంప్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ హైలాండ్లో
84 రోజులు పెట్టారు. 84 రోజులు ఒక ప్రైవేట్ వ్యక్తి కస్టడీలో పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఉండడం అనేది చాలా నేరం, ఘోరం కూడా. అదే మాదిరిగా ఏ సెకండ్ ఎగ్జామినర్ వాజ్ నాట్ యూజ్ రావాలి, ఎక్కడ కూడా సెకండ్ ఎగ్జామినర్ అనే మాట్లాడలేకుండా వాళ్ళు లేదు, అక్కడ వాళ్ళు ఏం కావాలో అవి చేసి పంపించే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, డిప్యూటీ సెక్రటరీ రమణయ్య అఫిడవిట్ వేస్తారు. నో అర్లియర్ ఎవాల్యుయేషన్ వాజ్ డన్ అట్ హైలాండ్ అండ్ ఆల్సో an additional counter affidavit వేస్తూ 1,14,00,000 రూపాయలు లాజిస్టిక్స్ అండ్ ప్రిపరేటరీ వర్క్ ఖర్చు పెట్టామంటాడు. అంటే ఆ దిశ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆఫీసర్స్ ను కూడా ఎంత భ్రష్టు పట్టించారంటే అలవాటు అయిపోయి వీళ్ళ ఇష్ట ప్రకారం ముందు ఒక అఫిడవిట్ వేస్తాడు. ఆ అఫిడవిట్ ప్రకారం కోర్టులో రిట్ నెంబర్ 1500-701 ఆఫ్ 2022లో ఇందులో క్లియర్ గా there is no earlier manual evaluation as alleged by the petitioners between December 21 and January 22 అని కోర్టుకు అఫిడవిట్ వేస్తారు. అదే వ్యక్తులు ఇంకొక పక్కన అదే వ్యక్తులు కూడా కాదు, అదే వ్యక్తి ద్వారా ఇంకొక అఫిడవిట్ వేపిస్తారు. ఇది కూడా 15,701 ఆఫ్ 22. ఇందులో మీరు చూస్తే a check was issued to the agency for a sum of 1,14,32,312 rupees to take care of the logistics connected to various centers undertaken confidentiality by the secretary from October 19 to February 22. సేమ్ పీరియడ్ లో ఐలాండ్కి వెళ్ళలేదు అని అక్కడ వేస్తాడు. సేమ్ పీరియడ్ లో 1,14,00,000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ కు లాజిస్టిక్స్ ఖర్చు పెట్టామని హైకోర్టుకి వేస్తారు. మామూలుగా ఏదో మనకు ఇంకొకరికి బ్లఫ్ చేయడం కాదు, సాక్షాత్తు హైకోర్టుకే వేసే పరిస్థితికి వచ్చారంటే, తప్పుడు అఫిడవిట్ వేయించే పరిస్థితి వచ్చారంటే ఇది ఎంత బరిదిగింపో మనందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇక్కడ మీరు అధ్యక్ష నెక్స్ట్ 3వ ఎవాల్యుయేషన్.